బట్ ఒక డైలాగ్ నచ్చింది నాకు, ఇంటి పేరు ఇవ్వగలను కానీ మంచి పేరు మీద తెచ్చుకో. అవునండి, ఖచ్చితంగా ఆయన ఇంటి పేరు మాత్రమే ఏ తండ్రి అయినా కొడుకు ఇస్తారు. అందుకని ఈ సినిమా నుంచే నేను ధనరాజ్ కొరనా నేను వేసుకున్నాను. అచ్చా అచ్చా, ఓకే మా ఓకే. నాన్న పెట్టినటువంటి, మా నాన్న ఇచ్చినటువంటి ఇంటి పేరుకి మంచి పేరు ఈ సినిమా తీసుకొస్తున్న నమ్మకంతో ధనరాజ్ కొరనా అని పెట్టాను. సో ఈయన అంటే నాకు మనకి టీజర్లో ఎక్కువ తెలియదు కాబట్టి, ఏమేమి క్యారెక్టరైజేషన్స్ మొత్తం తెలియదు కాబట్టి, ఇప్పుడు ఈయన ఫాదర్ అంటే నాకు రఘువరన్ గుర్తొస్తుంది. అవునండి, ఎందుకంటే బాగా నోటెడ్ అయిపోయింది త్రూ అవుట్ ద ఫన్. కాలేజ్ డాన్ కానీ మీకు డాన్ కాలేజ్ అంటే ఫస్ట్ అదే విఐపి విఐపి గుర్తొస్తుంది. ఇందులో ఏం షేడ్ చూపించగలిగారా అంటే ఎంత డిఫరెంట్ ఉంటుంది ఫాదర్ క్యారెక్టర్ దానికి దీనికి? అంటే ప్రతి ఇంట్లో ఫాదర్ ఒకలాగే ఉంటారండి, కొడుకులే ఎదవల్లా ఉంటారు. ఇది బేసిక్గా ఇది సెంట్రిక్ టూ క్యారెక్టర్స్ మధ్య బెండ్ అయిన సినిమా. మీకు ప్రతి తండ్రి ప్రతి కొడుకు బాగుపడాలని తిడుతూ ఉంటారు. ఆ కొడుకు కోపం ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అయితే ఎలా ఉంటుందనేది ఈ సినిమా చూపించాం అనమాట. కోపంతో ఆగిపోతే బాగుంటుంది, కోపం కాకుండా అది వేరే లెవెల్లోకి వెళ్తే ఎలా ఉంటుందని కొడుకు. ఓకే, అదే నేను చెప్పాను కదండి, ఈ సినిమాలో ఆయన ఫుల్ నేమ్ దశరథ రామయ్య, ఇతని పేరు రాఘవ. ఈ దశరథ రామం లాంటి తండ్రులు ప్రతి ఇంట్లోనూ ఉంటారు. ఈ రాఘవ లాంటి కొడుకు కోట్లలో ఒక్కడు కూడా ఉండడు. అది కొత్తగా ఉంటుంది తండ్రి కొడుకుల మధ్య. ఓకే.